కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలోని పొలాలలో కోడుమూరు నాగార్జున విద్యానిలయం విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో గ్రామ రైతు భరోసా సిబ్బంది, స్కూల్ యాజమాన్యం, వ్యవసాయ అధికారులు, ఏవో ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. భాస్వరము P2O5 మళ్ళీ 14 పొటాష్, ఈ 3 మనం ఎందుకు వేస్తాం? పేరు బుడిపెలు నత్రజని ఫామ్ ఉంటుంది. అంటే మొక్క ఎదగడానికి గాల్లో నుంచి నత్రజని అనేటటువంటి తీసుకొని బుడిపెల ఫామ్లో తయారయ్యి ఇట్లా మొక్కకి ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇందాక అడిగినారు కదమ్మా, కొండలో పెరిగేదానికి ఇక్కడ పెరిగేదానికి తేడా ఏమేని? కొండలో మనము ఇరిగేషన్ అంటే నీళ్లు కరెక్ట్గా ఇవ్వం, వర్షం పడినప్పుడే వస్తాయి. తర్వాత సపరేట్గా ఫర్టిలైజర్ ఏమి ఇవ్వం, పేడ ఎరువులు ఏమి ఇవ్వం. ఇక్కడ మనం ఇరిగేషన్ అవసరమైనప్పుడు నీళ్ళు ఇస్తాము, ఫర్టిలైజర్ ఇస్తాము, ఏం డిసీజ్ పెస్ట్ రాకుండా పెస్టిసైడ్ స్ప్రే చేస్తాం. ఇలాగుండవు కాయలు, అక్కడ ఇలాగుండవు, బాగా సన్నగా ఉంటాయి. టేస్ట్ కూడా బాగుంటుంది, బాగా తీయగా ఉంటుంది, సన్నగా ఉంటాయి ఆ కాయలు. కొండలో వచ్చేవి కాయలు సన్నగా ఉంటాయి. ఈ కాయలు బాగా, ఇంకా ఇది చిన్నది అయిపోయింది కాబట్టి బాగా ఇంత సైజులో వస్తుంది. ఒక్కొక్క కాయ 1 కేజీ వస్తుంది అంటే, ఒక కాయ కేజీ. కరెక్ట్ చెప్పండి, కాయనా పండ? ఇప్పుడు ఈ కాయ ఉంది కదా, ఈ కాయ చెట్టు మీద మాగుతుంది, బయటకు వచ్చిన కూడా మాగుతుంది. చెట్టు మీద కొన్ని మాగుతాయి, బయటకు వచ్చిన తర్వాత మాగవు. దానిమ్మ మాగదు బయటకు వచ్చిన తర్వాత. ఎంతసేపు ఉన్నా చెట్టు మీద మాగిన తర్వాత తెంపాలి. అలాంటి వాటిని క్లైమాటిక్ ఫ్రూట్స్ అంటారు.